వెల్కమ్ టు ఉషా శాస్త్రి డైరీస్ అండి. గుడ్ ఈవినింగ్ మీకు అందరికీ. వేసవకాలం వచ్చేసింది కదండి. మా గార్డెన్లో చాలా పక్షులు వస్తూ ఉంటాయి అన్నమాట. వాటి కోసం మేము ఇలా వేసవకాలంలో నీళ్లు పాపం దాహంతో తిరుగుతూ ఉంటాయి కదా, వాటికి ఫుడ్ గింజలు ఇలా కుండలో నీళ్లు అవి అరేంజ్ చేసామన్నమాట. చాలా పక్షులు తిరుగుతుంటాయి. చక్కగా వచ్చి తాగి ఒక ప్లేటు లాస్ట్ గత వారం పెట్టాము, ఒక ప్లేట్ ఖాళీ అయితే ఇప్పుడే మళ్ళీ ఫిల్అప్ చేసి పెట్టామన్నమాట. అది చాలా హ్యాపీగా అనిపించింది. అవి తిని ఇలా ప్లేట్ ఖాళీ అయితే కనుక చూడండి, వాటి కిల్ల రావాలు వినిపిస్తూ ఉంటాయి మీకు కూడా. మా ఇంట్లో మామిడి చెట్టు ఇది. వేసవకాలం మామిడి చెట్లు, మల్లెపూలు, ఇంకా ఇవే కదండి చక్కగా మనకి ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇచ్చేవి. వేసవకాలం ఇలా చక్కగా మొక్కల పైన కూడా నీళ్లు పోసుకోండి. ఇలా చల్లగా బాగుంటుంది, వాటికి ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఆకులు అవి. సో ఈ ఆకులు పైన మల్చింగ్ చేయడం అవి కూడా చేస్తూ ఉంటే సమ్మర్లో మట్టి ఎండిపోకుండా ఉంటుందన్నమాట. కింద మట్టి మన కోకోపిట్ కానీ, పైన కొబ్బరి పీచు కానీ, ఇలా ఎండు ఆకులు కానీ ఏదైనా వేసేసుకుని మల్చింగ్ చేసుకోవాలి. చేసుకుంటుంటే చక్కగా కింద మట్టి ఎండిపోకుండా మనకి మొక్కలు పాడవకుండా ఉంటాయి అన్నమాట సమ్మర్కి. ఇది మా ఊళ్ళోంచి తెచ్చిన దొండకాయ పాలు. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ పెద్ద దొండకాయలు వచ్చేస్తుంటాయి, మనలాగా అక్కడ పెన్సిల్ దొండకాయలు లాంటివి రావాలని చెప్పి కొన్నాం, తెచ్చి వేసాము. దీని టెక్నిక్ ఏంటంటే ఎక్కువ కాయలు రానివ్వట్లేదు మేము. ఆ చిన్న చిన్న పింజలు వచ్చినప్పుడు తీసేస్తే వాటిని పాదు ఏపుగా వస్తుందని చెప్పారు. వీఆర్ ట్రయింగ్ దట్. బాగానే వస్తుంది. ఇప్పుడు వచ్చాక అప్పుడు చూడాలి మనం ఏమవుతుంది, ఎలా కాయలు కాస్తా మీకు చెప్తాం తర్వాత. కొంచెం వేసంకాలం మా బెంగళూరు వెనకే పాపం మొక్కలు ఎలా అయిపోయింది వాడికి. సో సాయంత్రం తగ్గ మనకి కూడా కాస్త రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఆఫీసు పనులతోటి కాల్స్ తోటి బుర్ర వేడెక్కిపోయి ఉంటుంది కదా, ఒక 1.5 అవర్ గ్యాప్ ఉంటుంది. అంటే యాక్చువల్ ఆఫీస్కి వెళ్ళిన రోజు అది ఇంటికి వచ్చే టైం అనమాట. నిన్న ఆఫీస్కి వెళ్ళాం కాబట్టి వేళ ఆఫీస్కి వెళ్ళలేదు కాబట్టి సాయంత్రం మొక్కలకు నీళ్ళు పోస్తాం. సో యాక్చువల్గా గార్డెనర్ ప్రొఫెషనల్ అతను ఏం చెప్తారంటే, అదే ఇది సరిపోతుంది నీళ్ళు మీరు పోసే విధానం, ఇట్ ఓన్లీ వెట్ ద టాప్ లేయర్ ఆఫ్ సాయిల్. యాక్చువల్లీ ది ఎంటైర్ సాయిల్ ఇఫ్ యూ హావ్ టు టేక్ ద స్ట్రెంగ్త్, ద వాటర్ హ్యాస్ టు గో డీప్ అంటారు. అంటే వర్షాకాలంలో చూడండి ఏపుగా వస్తాయి కదా మొక్కలన్నీ, ఎంత డీప్ తూకి వాటర్ వెళ్తుంది. ఇప్పుడు మనం పోసేది ఇంకా ఆవిరి వాటర్ అలా తీసిపోయాలంటే అంతే ఫినిష్, మనకి మంచినీళ్ళు లేకుండా అయిపోతాయి. అందువల్ల ఏదో వాటర్ వీ విల్ మేక్ దెమ్ సర్వైవ్ దిస్ 1-2 months. ఆఫ్టర్వర్డ్స్ తగ్గ మాకు వర్షాలు పడతాయి కాబట్టి విల్ హ్యావ్ మోర్ గ్రీన్ గార్డెన్ బియాండ్ ఏప్రిల్ 15th. వర్షాలు పడడం సంవత్సరం తక్కువనే చెప్పాలి, ఎందుకంటే బెంగళూరు యాక్చువల్ మార్చ్ 1st, 2nd వీక్ అంటే ఈ పాటికి ధనాలని ఎండలు అదిరిపోతూ ఉండాలి. కొద్ది వేడి ఉంది ఈసారి, బట్ తెలుస్తుంది బయటకు వెళ్తే బెంగళూరులో ఉన్న వాళ్ళు అంటే పైన అయిపోయింది కదా, ఇప్పుడు కాస్త సురుక్కుమంటుంది ఎండ. బట్ మనకి ఏంటంటే ఎండ టైంలో పైకి రాలేకపోతున్నాం ఇప్పుడు, అది వరకు వచ్చినట్టుగా కదా. గ్రాస్ కూడా కాలిపోతూ ఉంటుంది, ప్లాస్టిక్ గ్రాస్గా స్టెప్స్ మీద తిరుగుతూ వెళ్ళి ఎండ టైంలో కాలుతుంది ఈ గ్రాస్ కూడా. ఇవన్నీ ఈ తమలపాకు చెట్లు ఇవన్నీ కూడా జస్ట్ ఈ టైమ్ ఆఫ్ సర్వైవల్ అన్నమాట. జస్ట్ కాస్త వర్షాలు పడేదాకా దీన్ని జాగ్రత్త కాపాడుకుని వస్తూ ఉంటే తర్వాత వర్షాలు పడుతుంటే బాగా ఏపుగా వస్తుంది మళ్ళీ. అది
అప్పటిదాకా వెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా ఇప్పుడు సైడ్లో ఉన్నాయి కాబట్టి పెద్ద ఎండ తగలబెట్టి బాగానే ఉంటాయి, కొద్దిగా బాగానే ఉంటాయి. లేదా అది పక్క పూర్తి ఎండ తగిలేది తూర్పు ఉత్తర ఎండ, ఇటు సైడ్ అంతా ఇటు సైడ్ మొత్తం ఫుల్గా తగిలేస్తుందండి. ఇటు సైడ్ ఇటు కొంచెం దీని షేడ్ ఉంటుంది. పక్కన షేడ్ ఉంటుంది కాబట్టి ఇది ఓకే. యాక్చువల్లీ ఈ డ్రిప్ సిస్టమ్ అవి పెట్టాం, అవి ఏం పని చేయవు. వింటర్ రైనీ సీజన్లో అయితే సరిపోతుంది కానీ అది నాట్ పాసిబుల్ నో. అది ఏదో కొద్దిగా సిస్టమ్ ప్రాబ్లం కూడా ఉంది, లీవర్ ఏదో పోయిందండి, అదే బాగు చేయించాలి. ఏంటంటే వాడు దొరకడు మంచి పని వాళ్ళు, జాగ్రత్తగా వెతికి పట్టుకుని చేయించాలి అన్నమాట. చూడండి డ్రాగన్ ఫ్రూట్ పెట్టి ఇది మార్చాలి, ఒక పక్కకు మార్చేయాలి, ముళ్ళు ఉంటాయి కదా ఆ సైడ్కి మార్చేయాలి. ఇదేమో ఆర్చిడ్ రోజ్ పింక్ కలర్, ఇది ఇలా తీగలాగా వచ్చేస్తుంది. ఇక్కడ కట్టేద్దామని పైకి ఇక్కడ వేసాను అనమాట. ఇదేమో పర్పుల్ మందారం. నేను ఎప్పుడు మొత్తం ఏం చెట్లు ఉన్నాయో చూపిద్దాం అనుకుంటూ ఉంటా, ఎప్పుడో ఒకసారి చూపించాలండి మీ అందరికీ. చూడండి జర్బెరా ఎంత అందంగా ఉందో. పడిపోయింది, కోసేయండి ఉండదు అనుకుంటా. ఇవి చూడండి రెడ్ కలర్లో, ఈ కలర్ చూడండి అసలు ఎంత బాగుందో, పింక్ కలర్. మా మల్లె చెట్లు చూపిస్తూ ఉండండి. అసలు ఫస్ట్ వేసవకాలం అంటేనే మల్లె చెట్లు చూపించాల్సిందే. మల్లె పూలు, మల్లె చెట్టుకి ఎసిడిక్ సాయిల్ ఇష్టం అండి. మనం నిమ్మరసం కలిపిన నీళ్లు పోయడం కానీ, ఆరెంజ్ తొక్కులు అలాంటివి వేసేస్తే చక్కగా పూలు బాగా పూస్తాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మన ఆవపిండి ఉంటుంది కదా, ఒక స్పూన్ వేసేసి మట్టిలో కొంచెం తీసేసి మట్టి అందులో కలిపేసి నీళ్ళు పోసేయండి. ఆ రెండు వేయడం వల్ల చాలా బాగా పూస్తాయి పూలు. దాంతోపాటు మామూలుగా ఎప్సమ్ సాల్ట్, వెర్మింగ్ కంపోస్ట్ అన్నీ కూడా. ఇక్కడ ఒక మొక్క ఉంది, చూపిస్తా మీకు. ఇందులో 2 మొక్కలు ఉన్నాయండి. ఒకటి పొడుగు మల్లి, రెండోది గుండు మల్లి. 2 మొక్కలు ఉన్నాయన్నమాట ఇందులో. ఇదిగో పొడుగు మల్లి, ఇది గుండు మల్లి. మేము సాయంత్రం వచ్చి రోజు మల్లెపూలు కోసుకుని మా రాముల వారికి పెట్టుకుంటూ ఉంటాం. ఇక్కడ ఇంకో చెట్టు ఉంది చూడండి, నిండా మొగ్గలే. మనం కావాల్సినంత వాటికి పోషకాలు అన్నీ ఇవ్వటం వల్ల ఇలా మొగ్గలు వస్తాయి. ప్లస్ మనం ఫిబ్రవరిలో మొత్తం చక్కగా దూసేసుకుని మొక్క అంతా కట్ చేసేసుకుంటే మంచి కొత్త చిగుళ్ళు, చూసారు గ్రీన్ కలర్ ఎలా ఉందో, కొత్త చిగుళ్ళు వచ్చి మొగ్గలు వచ్చేస్తాయి అన్నమాట. ఆ పని చేసుకోవాలి మనం ఫిబ్రవరిలో, అప్పుడే ఇంత బాగా వస్తుంది. మళ్ళీ ఒకసారి పువ్వులన్నీ పూసేసాక మళ్ళీ ఒకసారి ఆకులన్నీ దూసేసుకోవాలన్నమాట ఇలా, అప్పుడు బాగా పూస్తాయి చెట్టు నిండా. మేము వేసవికాలం ఒక్కటే సమ్మర్లో పైకి రాగలుగుతామండి గార్డెన్లోకి. మిగిలిన కాలం అంతా మాకు చలి ఎక్కువ కదా, వచ్చి కూర్చోలేము, ఇంత చలిగా ఉంటుంది బెంగళూరులో, చలిగా లేసేస్తూ.
ఈ కాలం అయితే కాస్త ఒక 2 నెలల పాటు మేము కూర్చోగలుగుతాం అన్నమాట. ఇలా మేము వేసవకాల సాయంకాలాలు నీళ్లు పోసుకుంటూ పూలు కోసుకుంటూ గడుపుతున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. హ్యాపీ గార్డెనింగ్.